ప్రైజ్ ది లార్డ్ పిల్లలు బాగున్నారా? మీలో చాలామందికి ప్రార్థించే అలవాటు ఉంటుంది కదా. అవును, కానీ ప్రార్థన గురించినటువంటి ఎన్నో క్వశ్చన్స్, డౌట్స్ మన హృదయాల్లో ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఏదో ఒక సమయంలో ప్రార్థించే అలవాటు మనందరికి ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ లేదా 5 డౌట్స్ని మనం క్లియర్ చేసుకుందాం, సరేనా? ఓకే, మీకు కూడా ఇలాంటి డౌట్స్ కలిగి ఉంటే ఈ వీడియోలో మీకు జవాబు దొరుకుతుంది. సరే, మొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు ప్రార్థన అంటే ఏంటి? కదా, చాలామందికి ఇది తెలియదు, జస్ట్ ఏదో నేర్చుకున్నట్టు చేస్తారు. అవును కదా పిల్లలు? సరే, ఈరోజు మనం ప్రార్థన అంటే ఏంటో తెలుసుకుందాం. మీలో చాలామందికి స్నేహితులు ఉంటారు కదా, వారితో మనం మాట్లాడుకుంటాం. తర్వాత పేరెంట్స్తో మాట్లాడతారు. అదే రీతిగా బంధువుల్లో చాలామంది నైబర్స్తో కూడా మాట్లాడుకుంటారు. అంటే వారితో మాట్లాడే సమయం మనం ఎంతో సంతోషిస్తాం. కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి వేస్తాం, కొన్ని ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. వారితో కొన్ని పనుల్లో కూడా మనం సంభాషిస్తాం. అలాగే ప్రార్థన అంటే ఏమీ లేదు, మనం ప్రభుతో మాట్లాడడం. అంటే మన విషయాలన్నీ ప్రభుకు చెప్పుకోవడం. ఒక స్నేహితునికి చెప్పుకున్నట్టు, తల్లిదండ్రులకు చెప్పుకున్నట్టు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్నట్టు మనం మన అక్కరలు లేదా మనం ప్రభుతో మాట్లాడడమే, ప్రభుకు చెప్పుకోవడమే ప్రార్థన అంటే ఇదే. కాబట్టి మనం మోకరించిన ప్రతిసారి మనం ఏదైనా ప్రభుకు చెప్పుకోవచ్చు, అడగవచ్చు, ప్రభుని స్తుతించవచ్చు, తర్వాత ఇతరుల గురించి ప్రార్థన చేయొచ్చు. ఓకేనా పిల్లలు? కాబట్టి ప్రార్థన అనంటే ప్రభుతో మాట్లాడడం, ప్రభుకి చెప్పుకోవడం. రెండవ ప్రశ్న, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఇంచుమించు మొదటి క్వశ్చన్తోనే ఈ ఆన్సరు మనకు అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2 విషయాలు ప్రభు స్పష్టంగా చెప్పారు. ఒకటి, మీ అక్కర్లన్నీ నాకు తెలుసు. మొదటిది ఏంటంటే మీ అక్కర్లన్నీ నాకు తెలుసు. రెండవది ఏంటంటే మీకు ఇవన్నీ కావాలని నాకు తెలుసు. అంటే మన అవసరాలు తెలుసు, మనకు కావలసినవన్నీ తెలుసు. అలాంటప్పుడు మనం ప్రభుకి ఎందుకు ప్రార్థన చేయాలి? అయితే అదే అధ్యాయంలోనే ప్రార్థన చేయాలని కూడా ప్రభు చెప్పాడు. అంటే ప్రభువుకి మన అవసరాలన్నీ తెలిసినా, మనకు కావలసినవన్నీ తెలిసినా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభుతో ఫ్రీగా మనం మాట్లాడవచ్చు, ఆయనతో సహవాసం చేయొచ్చు. ముఖ్య ఉద్దేశం ప్రభుతో మనం సహవాసం చేయాలి అని. కాబట్టి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తున్నది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మన అవసరాలన్నీ ప్రభుకు తెలిసినా, మనకు కావలసినవన్నీ ప్రభుకు తెలిసినా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మూడవ ప్రశ్న, ఎక్కడ మనం ప్రార్థన చేయాలి? దీనికి ఏమీ పరిమితులు లేవు, మనం ఎక్కడుండైనా ప్రార్థన చేయొచ్చు. కానీ మందిరము, సహవాసము, మీటింగ్స్ అనే వాటిని మనం ప్రాముఖ్యమైన వాటివిగా ఎంచుతాం. కాబట్టి కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయొచ్చు, సంఘముగా చేరవచ్చినప్పుడు ప్రార్థన చేయొచ్చు, సండే స్కూల్లో ప్రార్థన చేయొచ్చు, తర్వాత ఒంటరిగా కూడా మనం ప్రార్థన చేయొచ్చు, ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థన చేయడానికి కొన్ని ప్రాముఖ్యమైన సమయాలు మనం ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాంటి సమయాలు మనం కలిగి ఉండి మిగిలిన సమయాల్లో మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఓకేనా పిల్లలు? కాబట్టి ఎక్కడ ప్రార్థన చేయాలి అని అంటే దానికి ఏ పరిమితులు లేవు, ఏ లిమిటేషన్స్ లేవు, మనం ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు, మనకు అనుకూలంగా ఉండేటువంటి స్థలాలు, మందిరాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ స్థలాల్లో మనము ప్రార్థన చేయటం మరీ మంచిది. అలా అని చెప్పేసి అక్కడ మాత్రమే చేయాలని కాదు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఓకేనా పిల్లలు? 4వ క్వశ్చన్, ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఇందాక చెప్పిన దాని వల్లనే దీనికి కూడా ఏ పరిమితులు లేవు. ప్రభువు 24 గంటలు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అందుకనే కదా కీర్తనల గ్రంథంలో ఇలా రాస్తుంది, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన కునుకడు నిద్రపోడు.
ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం మధ్యరాత్రిలో ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకిస్తాడు, ఉదయం ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకిస్తాడు, మధ్యాహ్నం చేసినా ప్రార్థన ఆలకిస్తాడు కదా. దానియేలు రోజుకొచ్చి ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఇంకో భక్తుడు రోజుకొచ్చి 7 సార్లు ప్రభుని స్తుతించేవాడంట. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రార్థన చేయొచ్చు. ఒక అనుకూలమైన సమయం తీసుకుని ప్రార్థన చేయొచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో మనమున్న సిచ్యువేషన్ అననుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రార్థన చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిటేషన్స్. ఫైనల్ క్వశ్చన్, 5వది, ఎలా ప్రార్థన చేయాలి? పిల్లలు చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలి? బైబిల్లో మనం చూసినట్లయితే మోకరించి ప్రార్థన చేశారు, సాగిలపడి ప్రార్థన చేశారు కదా. అయితే మనం ఎలా ప్రార్థన చేయొచ్చు? చాలా డౌట్స్ ఉంటాయి. ఒక సజెషన్, బైబిల్ ఎక్కువ శాతం మోకరించి ప్రార్థన చేయటం, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటం అనేది మనం చూస్తాం. మనము నేర్చుకున్న దాన్ని బట్టి మోకరించి భక్తితో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైనది. ఇలానే చేయాలని ఏమీ లేదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యం ఉండి అవకాశం ఉండి మోకరించుట చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈరోజు చాలామంది కూర్చొని ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యంగా చైర్లో కూర్చొని కాలు మీద కాళ్ళు వేసుకొని ప్రార్థన చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇదంత మంచిది కాదు. ఆరోగ్యం ఉంటే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయటం మంచిది. వృద్ధాప్యం ఉంది, కాళ్ళు నొప్పులు, పెద్ద వయసు, ఏదో బలహీనత ఉంది, అలాంటి వారు అలా ప్రార్థన చేసినా మంచిదే. కానీ మన ఆసక్తి అనేది మనం మోకరించే విధానంలో లేదా మనం చూపించేటువంటి యాక్టివిటీస్లో కనబడుతుంది కదా. మనం దేవుని యెడల ప్రేమ కలిగి ప్రార్థిస్తున్నాం అనే దానికి మోకరించుట ఒక కొలబద్ధత, కళ్ళు మూసుకునుట ఒక కొలబద్ధత. దీన్ని విమర్శించవచ్చు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కొంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు, సంతోషం. చేతులు జోడించి ప్రార్థన చేస్తారు, మంచిది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు, మంచిది. కాబట్టి ప్రాముఖ్యమైనది మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడించైనా భక్తితో మనము ప్రార్థన చేయాలి. నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, కూర్చుని ప్రార్థన చేయొచ్చు, పండుకుని ప్రార్థన చేయొచ్చు, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు. కానీ మన ఫోకస్ అంతా తప్పిపోతుంది కదా. మనం సీరియస్గా ప్రార్థన చేయాలని అన్నప్పుడు మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం మంచిది. సరే పిల్లలు, ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకున్నారు కదా. ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ప్రభు యొక్క కృప మనందరికి తోడేయుడును గాక. ఆమేన్.